హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పుచ్చకాయ తొక్కతో హల్వా అండి. మనం ఎప్పుడు దీంతో టూటీ ఫుటీయే కదండి చేసేది. ఈసారి పుచ్చకాయ తొక్క హల్వా చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇలా చూపించిన విధంగా పుచ్చకాయ ముక్కల్ని పీలంతా తీసేసుకొని ఒకటికి 2 సార్లు వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసేసుకోండి. ఎప్పుడు క్యారెట్ బీట్రూట్ హల్వా కాదండి, ఇలా పుచ్చకాయ తొక్క హల్వా కూడా చేసుకోండి. టేస్ట్ భలేగా ఉంటుంది. పుచ్చకాయ ముక్కలన్నీ తురిమేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని కొంచెం బటర్ వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అదే బండిలో ఇంకొంచెం బటర్ వేసుకుని తురిమి పెట్టుకున్న పుచ్చకాయ తురుముని వేసేసుకుని స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకుని మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇది ఫ్రై అవ్వడం కొంచెం లేట్ అవుతుందండి. ఇందులో ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకోండి. దగ్గర పడేలా ఉడికించుకోండి. మధ్యలో కొంచెం నెయ్యి వేసి ఉడికించుకోండి. ఇప్పుడు మీరు తినే స్వీట్నెస్ తగ్గట్టు పంచదార వేసుకోండి. ఇందులో బెల్లం వేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా పంచదార కరిగిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. బాగుంటుంది. ఇది ఆప్షనలేనండి, కావాలంటే వేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకుని చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మీకు కూడా నచ్చింది కదా, అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.